ఉన్నది కాబట్టి ఇట్లా వాడతాను, లేకపోతే అట్లా వాడరాదు. సో ఈ ప్రాసెస్ ని తీస్తున్నా. అరే ఇది పడతలేదు దీంట్లో, పడతలేదా? అందులో పడుతుంది కావచ్చు. వావ్ వావ్, ఈ బాటిల్ కి ఇట్లుంది కనెక్షన్, ప్లస్ ఇది మళ్ళీ ఫన్నెల్ అడ్డ. ఇదంతా చైనీస్ టెక్నాలజీ. కింద జరుపు, ఇంకా కొంచెం కిందికి జరపాలా? చాలే 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 చాలే. ఓకే ఓకే చాలు చాలు, నిండింది. గిట్లా చిప్స్ ప్యాకెట్లు ఇస్తే మరి చిప్స్ ఖరాబ్ కావా ఒకవేళ లీక్ అయితే లిక్విడ్? దాని సపరేట్ దీని ప్యాక్ చేసి తీయాలి మళ్ళా చిన్న దాంట్లో. గిన్నెలు ఇస్తుండా? దాంట్లో ఇంకా అది క్రాక్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు January 14, టైం అయితే 11 అవుతుంది. నైట్ మార్నింగ్ అరౌండ్ 6:37కి అట్లా పడుకొని 9:40కి లేచిన. అండ్ ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయాలి. మెస్ అయితే క్లోజ్ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వెళ్తున్నా. అట్లనే బైక్ రిపేర్ కూడా ఉంది కదా, అండ్ బైక్ రిపేర్ కోసం కూడా షోరూమ్ మరి ఈరోజు భోగి అని ఉంది. ఇంకా బయటికి వెళ్ళి మరి షోరూమ్ వాళ్ళు ఈరోజు బైక్ తీసుకుంటారా లేదా అని అడగాలి. సో లెట్స్ గో. కార్ పైన అయితే ఏం లేదు, కొంచెం ఇంకా దుమ్ము కూడా పట్టడం స్టార్ట్ అయింది. బైక్ తీసుకెళ్ళట్లేదు. బైక్ తీసుకెళ్తే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మధ్యలో ఇక్కడ ఆగిపోయినా కానీ మళ్ళీ నెట్టుకు రావాల్సి వస్తుంది. మళ్ళీ టోయింగ్ వాళ్ళని అయితే పిలవలేను అనుకుంటే, చార్జబుల్ అని అన్నారు. సో దగ్గరనే షోరూమ్ కూడా, ఒకసారి అయితే ఫస్ట్ వెళ్ళి వాళ్ళని కనుక్కొని మరి ఉందా లేదా అని, అట్లనే వీలైతే మొన్న ఎగ్స్ కానీ అవి తీయడానికి ప్రయత్నించి పోదామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో. కార్ని అటు ఇటు తిప్పే బదులు నడుచుకొని వచ్చింది బెటర్ అని అనుకుంటున్నా. మళ్ళీ కార్ని బయటికి తీసుకెళ్ళి గేట్ ఓపెన్ చేసి ఎందుకు బట్టిగా ఇబ్బంది అని చెప్పి డైరెక్ట్ నడుచుకొని పోయేస్తా. సో ఇంకా కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడనే దగ్గర ఒక 200 meters అట్లుంటుంది. అక్కడనే ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే తినేసి రావాలి. ఇక్కడ చూడండి మొత్తం TSRTC పార్సల్స్ ఎట్లున్నాయో. ఇదే హీరో షోరూమ్. అయితే షోరూమ్ వాళ్ళతోనైతే మాట్లాడినాము. ఏమన్నారంటే బైక్ అయితే తీస్తారండి, ఇక్కడ ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది, కొంచెం టిఫిన్ తినేసి వెళ్ళి బైక్ తీసుకెళ్దాం. సో ఇది దోశ చాలా పెద్ద ఉంది, వెరీ నైస్. ఆలు స్టఫ్ కూడా మనకు బాగానే పెట్టారు అంకుల్ పాప. ఇదే ఇక్కడ హోటలా ఇంకా టిఫిన్ సెంటర్. ఇక నార్మల్గా మన విలేజ్ భాషలో హోటల్ అనే అంటాం. సో టిఫిన్ అయితే నిండుగా పెట్టారు. టేస్ట్ పరంగా అయితే ఓకే, మిడిల్ లెవెల్ కంటే కొంచెం ఎక్కువ, కానీ కడుపు అయితే నిండింది ఫుల్గా. యాక్చువల్లీ నేను కొంచెం లీవ్ చేసినా కూడా ఇంకా నాకు పోలేదు. ఆలు స్టఫ్ అది కానీ వర్త్ ద ప్రైస్, డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్, అందులో డౌటే లేదు. హాస్టల్కి వెళ్ళి ఇంకా బైక్ తెచ్చి ఇక్కడ ఇవ్వాలి. బయట యాక్చువల్లీ ఏమైందంటే వస్తూ ఉండగా ఒకటి అనిపించింది, రాజ్యాన్ని ప్రకటిస్తుంది అని వచ్చింది. రాజ్యాన్ని ప్రకటిస్తుంది అని వస్తే నేనేమనుకున్నా, ఎవరు పాత ఎల్డర్లీ అంకుల్ కూర్చున్నారు అక్కడ. కూర్చున్నాక ఇంకా నేను ఇది అంకుల్ ఇట్లా థమ్స్అప్ చూపిస్తే ఇక్కడ రా అని పిలిచిండు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళు యెహోవా సాక్షులు. ఇప్పుడు నేనేం అనలేకపోయాను. ఇంకా చెప్తా, యెహోవా సాక్షులు ఏంటిదో చెప్తా వాళ్ళ గురించి. ఇట్స్ బేసిక్లీ యెహోవా సాక్షులు తప్పుడు బోధలు అన్నట్టు. వీళ్ళ గురించి చెప్తా, నేను వీడియో చేస్తా అసలు ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి ఏంటిది వీళ్ళ కథ అని చెప్పి. ఇప్పుడు jehovahwitness.orgలో వీళ్ళు డైరెక్ట్ బంద్ చేస్తున్నారు. బట్ వాక్యంగా చూడాలి. వీళ్ళు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించారు. కార్లో ఈ సౌండ్ వస్తుంది కొన్ని డేస్ నుంచి. సో చెప్తా యెహోవా సాక్షులు ఏంటిది, ఇంకా ఏమేం డినామినేషన్స్ ఉన్నాయి అన్ని త్వరలో ఒక వీడియోలో వస్తుంది. సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బైక్ ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది అండ్ ఇక్కడ మిర్రర్లో కొంచెం గీతలు పడిపోయినాయి అండ్ ఇక్కడ ఇదొకటి.
ఇది కొంచెం ప్రాపర్గా సెట్ అయితే లేదు. సో దీని ఇష్యూ ఏందో అర్థమవుతలేదు. ఇదొకటి. లక్కీలీ బైక్ అయితే ఏం కాలేదు, కానీ కొంచెం డస్ట్ ఉంది. బైక్ అయితే ఈ క్లాత్తో కొంచెం క్లీన్ చేసిన. మరీ అంత దుమ్ము ఉంది కదా, అసలు దుమ్ము ఉంటే కూడా కొంచెం ఇవ్వడానికి బాగుండదని చెప్పి క్లీన్ చేసిన. బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. బైక్ అయితే స్టార్ట్ అయితే లేదు. ఇంకా మళ్ళీ షోరూమ్ వరకు తీసుకెళ్ళాలి. ఇంకా ఏం చేయాలని అర్థమవుతుంది. మళ్ళీ టోయింగ్ వాళ్ళని పిలిపిద్దామని అంటే మళ్ళీ ఏమైనా ఇష్యూ అవుతుందని. అంటే ఏం కాదు ఆబ్వియస్లీ, బట్ వాళ్ళు ఛార్జ్ చేస్తాము, ఛార్జ్ చేసినా పర్వాలేదు. కానీ ఇష్యూ ఏంటిదంటే ఇక్కడ 300 మీటర్సే ఉంది. మొన్ననే సెక్యూరిటీ వాళ్ళందరికీ తెలిసింది. అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. మెల్లమెల్ల తీసుకెళ్ళాలా మరి ఎట్లనా ఏం అర్థమవుతలేదు. ఫీనిక్స్ షోరూమ్కి కాంటాక్ట్ చేయాలా? హాయ్ గైస్, బైక్ షోరూమ్కి ఎట్లా తీసుకోవాలి అనేది కొంచెం టెన్షన్ అయితే. మరి ఎట్లా ఏమేమి పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయనంటే మీరు ChatGPT రెస్పాన్స్ చేస్తారా ఏమని ఇస్తుందో. ఫైనల్గా చెప్తారా కరీంనగర్ స్టైల్లో బైక్ కొత్తది, వారంటీ ఉంది, టెన్షన్ పడకని చెప్తుంది. అది నాకు రైడ్ చేసి తీసుకెళ్ళే పనికి కాదు ఇది. RSAకి కాల్ చేయి, నీట్గా టో చేయించి షోరూమ్లో రీచ్ చేసి రిలాక్స్. హాయ్ గైస్, సో టైం అరౌండ్ 10:41 అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది. యాక్చువల్లీ కొద్దిసేపు పడుకొని ఉండి నిద్ర వస్తుంది, ప్లస్ ఆకలి కూడా అవుతుంది అట్ ద సేమ్ టైం. సో అందుకే ఇంకా లేచి ఇంకా బయటికి వెళ్ళమని తెచ్చుకుందామని అనుకుంటున్నా. స్విగ్గీలో చూసిన ఆప్షన్స్, బట్ ఇంకా ప్రైస్ డెలివరీ అవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్ళి డైరెక్ట్ తెచ్చేసుకుంటా. మొన్న మెహ్ఫిల్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకొని తింటా. అదే బెస్ట్ ఆప్షన్ అనుకుంటా నాకు తెలిసి. లెట్స్ గో. వర్షం పడిందా? అంత రోడ్ అంతా పచ్చిగా ఉంది. మరి ఇది వర్షమా వాటరా ఏం అర్థం అవుతలేదు. ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి, మరి గ్లాస్ పైన ఎక్కువ లేవు. మన బైక్ ఎవరో ఫ్రంట్కి జరిపిర్రు. అక్కడ చూడండి వాళ్ళు కార్. వర్షం పడింది అనుకుంటా, నాకైతే సరిగా ఐడియా లేదు. బట్ రోడ్ అంతా పచ్చి ఉంది. నేనైతే పడుకొనే ఉన్నా. కొంచెం వాటర్ వేసేస్తే ఫుల్గా కొడితే అయిపోతుండే, కానీ నాకు కొంచెం సగం కొట్టినట్టు మీద కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే అసలు ఈ గ్లాస్ చూడండి, మొత్తము ఆ దుమ్మంతా గ్లాస్ మీదకి వచ్చింది, అట్లనే ఉంది. కొంచెం ఫుల్ కొడితే పోతుండే కొద్దిగా అంతే. సో ఆల్మోస్ట్ రీచ్ అయినాము మెహ్ఫిల్ రెస్టారెంట్. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పికప్ అయితే అయిపోయింది. ఇంకా టైం అయితే ఏం ఎక్కువ కాలేదు. లాస్ట్ టైం అయితే 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈసారి త్వరగానే అయిపోయింది. కొంచెం రోడ్ చూసుకుంటూ దాటాలి. మన కార్ అక్కడ ఉంది. కార్లో ఒకటే సైడ్ లైట్ వస్తుంది, ఇంకొక సైడ్ వస్తలేదు. ఇప్పుడు వస్తుంది 2 sides ఆన్. ఇంజన్ ఆన్ చేసినాక. ఆన్ ద వే బ్యాక్ టు హాస్టల్. సో ఫైనలీ హెయిర్ కొంచెం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ కార్కి లాక్ వేయాలి. ఎట్టి పరిస్థితుల కార్ విండోస్ డౌన్ చేసి ఉంచకండి. నేను ఇప్పుడే మర్చిపోయినా. ఫార్చునేట్లీ ఐ లుక్ బ్యాక్, సో ఐ నోటిస్డ్ ఇట్. ద డైనింగ్ హాల్ ఈస్ క్లోజ్డ్. టైం వచ్చేసరికి 11:23 అవుతుంది. సో మెహ్ఫిల్ బిర్యానీ ఉంది. బిర్యానీ తీసుకొని ఆనియన్స్ వేయలేదు, బట్ సపరేట్ వేయించుకోవాలి. ఇక్కడ వాళ్ళు నార్మల్గా వేయరు ప్యాకెట్స్లో, అడిగితేనే వేస్తారు వాళ్ళు. ప్లస్ అవి కూడా కొంచెం క్లీన్గా ఉన్నాయి, చూసుకోవాలి. సో ఆనియన్స్ అయితే తేడా కొడుతున్నాయి, అందుకే దాన్ని అవాయిడ్ చేస్తున్నా. మిర్చి కసాలా ఇంకా రైతా. సో ఇది బిర్యానీ అయితే ఒక పీస్ ఇచ్చింది. ఫస్ట్ అయితే ప్రేయర్ చేద్దాం. సో మనకైతే ఒక పీస్ అయితే ఇచ్చారు. మెహ్ఫిల్ బిర్యానీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ చూపిస్తున్నా.
టేస్ట్ ఎందుకు నార్మల్ ముందు లెక్క అస్సలేదు.